మీద ఉంచాను. చూసారు, ఇది 4వ బలిపీఠము. ఈ 4వ బలిపీఠం పేరు ఏంటంటే సమర్పణ బలిపీఠము. ఈ సమర్పణ బలిపీఠము క్రైస్తవ జీవితంలో కట్టబడాలి. దేవునికి ఇచ్చే దాంట్లో, దేవునికి తీసుకొచ్చి ఇచ్చే దాంట్లో సమర్పణ కలిగి మనం ఉన్నప్పుడు దేవుడు బహుగా దీవిస్తాడు, దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు, దేవుడు మేలులతో నింపుతాడు, దేవుడు దీవిస్తాడు, దేవుడు కృపలో నింపి అనేక ఆశీర్వాదాలు నీకు కుమ్మరిస్తాడు. చూడండి, అబ్రహాము 4 బలిపీఠాలు కట్టాడు. ఈ దినం ఈ 4 బలిపీఠాలు కట్టగలిగితే నీవు కూడా, మొదటిది ప్రత్యక్షమైనందుకు ఆయన స్తుతించే బలిపీఠము కడితే, రెండవది ప్రార్థన బలిపీఠము కడితే, మూడవది దేవునికి స్తుతించే లేదంటే ఆ సమర్పణ బలిపీఠము కడితే, 4వది ఈ బలిపీఠాల వల్ల నీకు దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.